అందరూ అభిమానించి ప్రేమించే వ్యక్తి మా రఘుబాబు గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు సుకుమార్ గారు, అదేవిధంగా సోదరులు సహచర శాసనసభ్యులు బొమ్మహోమేశ్వర గారికి, మరి పట్టాభి గారు, ఇంకా పెద్దలందరికీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడే ఈ యొక్క పదవిని ప్రమాణ స్వీకారంతో సంతకం పెట్టిన తమ్ముడు రఘురామరాజుకి మనస్ఫూర్తిగా అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తాము. ఇందాక మన ఎంపీ గారు చెప్పారు, ఇవాళ ఆయన అలంకరించిన పదవి ఈ రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులకి ప్రాణం పోస్తుందని మనస్ఫూర్తిగా నేను భావిస్తా ఉన్నాను. 1995లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత, మొట్టమొదటిగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన చేపట్టే కార్యక్రమాల్లో కార్మికుల యొక్క పనితనాన్ని మెరుగుపరచడానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మాణం చేసి దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ అంటే చిన్న చిన్న కార్మికులు కూడా, అంటే ప్లంబర్ కావచ్చు, కాఫీ మేస్త్రి కావచ్చు, చిన్నంటే వాళ్ళు తమ తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్న విద్యతో వాళ్ళ వెనకాల వెళ్ళి అదే వృత్తిని కొనసాగిస్తూ అదే నిర్మాణాన్ని కొనసాగిస్తుండేవారు. అలాంటి వారికి ఫలితనం మెరుగుపరచడానికి ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మాణం చేసి దాంట్లో అనేక మంది యువతకి ఉపాధి కల్పించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళా తమ్ముడు రఘురామరాజు నాయకత్వంలో అలాంటి బిల్డింగ్ అమరావతి నగరంలో రావాలా, ఈ ఆధ్వర్యంలో దానికి శంకుస్థాపన జరగాలి, దానికి నిర్మాణం జరగాలి, ప్రారంభోత్సవం కావాలి. ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న అనేక మంది కార్మికులకి అది ఉపాధి ఇచ్చే ఒక కార్ఖానాగా తయారవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టీఎన్టీసీ అధ్యక్షుడిగా గత 5 సంవత్సరాలు తన పనితనంతో ఆది నాయకులైన నారా చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ బాబు గారి యొక్క మద్దతు పొందిన వ్యక్తి తమ్ముడు రఘురామరాజు. అనేకమైన పోరాటాలు చేయడమే కాకుండా నిరంతరం కార్మికుల శ్రేయస్సు కోసం కష్టపడే వ్యక్తి రఘురామరాజు గారు. అదేవిధంగా టీఎన్టీసీ కొనసాగిస్తూ ఈ బిల్డింగ్ నిర్మాణ కార్మికుల యొక్క ఉన్నతి కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళకి అనేకమైన అవసరాలు ఉన్నాయి. వాళ్ళకి ఇన్సూరెన్స్ లో కానీ, లేదా ప్రమాదాలు జరిగినప్పుడు జరిగే ఇబ్బందులు కానీ, లేకపోతే వాళ్ళ కార్మిక శాఖకు సంబంధించిన అనేకమైన ఫెసిలిటీస్ రావాల్సి ఉంది. వాటన్నిటి కోసం ప్రభుత్వంతో పోరాడి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చే చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ పనుల్లో మరొకసారి తమ్ముడికి నియమించిన కాడి నుంచి కూడా నా వెంటనే ఉండి నా ప్రతి కార్యక్రమంలో కూడా ఉన్నటువంటి రఘు, ఆ రోజు 2014లో మేము ప్రభుత్వం వచ్చినాక, నేను శాసనసభ్యులైనాక ఇదే విజయ కృష్ణ సూపర్ బజార్కి చైర్మన్ గా రోజు నియమించుకోవడం జరిగింది. తర్వాత ప్రభుత్వం అధికారంలో కోల్పోయిన పార్టీ మళ్ళా టీఎన్టీసీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించుకోవడం జరిగింది. టీఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా మన రాష్ట్రంలోని కార్మికుల సమస్యల పట్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానించి, ఆటో వర్కర్స్ కానించి, భవన నిర్మాణ కార్మికులు కానించి, అలాగే ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్య పట్ల అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలిపినటువంటి సోదరుడు గొట్టుముక్కలు రఘురామరాజుకి ఈ రోజు తగిన గుర్తింపు అధికారంలో వచ్చింది. ఆలస్యమైన 4 రోజులు పట్టిన సరైన వ్యక్తికి సముచిత స్థానం దొరికిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఇక్కడ ఏమి ఉన్నాడు సోదరుడు పట్టాభి, ఆ రోజు ఫస్ట్ లిస్ట్ లో అతనికి చైర్మన్ గా రాకపోతే
మేమందరం కూడా నేను కూడా చాలా బాధపడ్డా. మళ్ళీ అధినేత దృష్టి తీసుకెళ్తే తప్పనిసరిగా పట్టాభికి సముచిత స్థానం ఇస్తా ఉన్నారు. అట్లాగే మంచి కార్పొరేషన్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సోదరులు ఎందుకంటే ఒకసారి కొన్ని ఈక్వేషన్స్ ఎట్లా ఉంటాయంటే పార్టీ ఈక్వేషన్స్ ఉదాహరణకి నేనే 5 ఏళ్ళు పనిచేసాం కానీ కొంత ఆలస్యం అవుతా ఉంది. అయినా సరే పర్లా మన కోరిక పార్టీ అధికారంలో రావాలి, కార్యకర్తలకి ప్రజలకి పేదవాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా వాళ్ళకి అండగా ఉండాలి. కాబట్టి మన స్వార్థమే చూసుకోవడం కాదు, పార్టీ అధికారంలో ఉంటే ప్రభుత్వం మనదైతే 10 మందికి పేదవాళ్ళకి ప్రజలకి అందరికీ కూడా న్యాయం చేయించనే ఉద్దేశిస్తేనే మనం అందులో పనిచేస్తా ఉన్నాం. ఈరోజు మన త్రిపులార్ గారు రఘురామకృష్ణ గారు కూడా మన పార్టీలోకి రావడం, ఆయన శాసనసభ్యుడిగా ఎన్నుకోవడం, గత 5 సంవత్సరాల్లో ఆయన ఏ విధంగా పోరాటం చేశాడో రచ్చబండ అనే కార్యక్రమాన్ని పెట్టి ఆయన ప్రాణాలకు తెగించి కూడా మరి ఆయన హింస పెట్టినా అనేక రకాలుగా హింసించినా ఎక్కడా కూడా జరగకుండా అరాచక శక్తుల మీద నిత్యం పోరాటం చేసి ఇవాళ శాసనసభలో అత్యున్నత స్థానంలో ఆయన ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ గా ఆయన సీట్లో కూర్చుంటే మేము శాసనసభ్యులుగా ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ కూడా మంచి టైం పాస్ అవుతుంది. ఏదో ఒకటి ఆయన చెల్లెలు కానీ ఆయన సభ నడిపే తీరు కానీ ఒక సరైన వ్యక్తికి సరైన సీట్లు ఆయన రఘురామకృష్ణరాజు గారు కూర్చోవడం అనేది శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా సంతోషం. ఇవాళ అందరూ కలుపుతున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఈ కార్పొరేషన్ చాలా మంచి కార్పొరేషన్. ఇది దాదాపు 60-70 లక్షల మంది భవన నిర్మాణాలకు కార్మికులు ఉన్నారు. గత ప్రభుత్వంలో వాళ్ళ ఫండ్లను కూడా తీసేశారు. దాదాపు 1100 కోట్ల రూపాయలు వాళ్ళకి సరిపోతే భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చే డబ్బులు ఆ ఫండ్ను కూడా గత ప్రభుత్వం వాడేసింది. మళ్ళా ఇవాళ భవన నిర్మాణ కార్మికులకు మంచి రోజులు నాయకులు వచ్చి ఈ ప్రభుత్వం ద్వారా రేపు రాబోయే రోజుల్లో ఈ భవన నిర్మాణ సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ప్రమాదంలో చనిపోయినా, యాక్సిడెంట్ లో చనిపోయినా, అలాగే ఆటో వర్కర్స్ కానీ, టీఎన్టీసీఓలు కానీ, అలాగే వివిధ డైరీ లేబర్ కానీ, అసాంఘిక కార్మికులు అందరూ కూడా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మరి మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి చేసిన డిప్యూటీ స్పీకర్ గారికి రఘురామకృష్ణరాజు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరు తెలియజేస్తూ ఈరోజు మెగా పేరెంట్స్ డే స్కూల్స్ అన్నింటిలో పండుగ వాతావరణం జరుగుతుంది. ఇక్కడ కూడా పండుగ ఉంది. మరి అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి కొన్ని ఎంపీ గారు అలాగే పూర్తి నియోజకవర్గ శాసనసభ్యులు కార్యక్రమాలను గడిపారు. ఇప్పుడే మన విజయవాడ అందగాడు రాఘవేంద్ర గారు వేదిక మీదకి వచ్చాడు. పైన రిఫ్లెక్షన్స్ వస్తున్నాయి పైనుంచి. నాకు అన్ని రకాలుగా సలహా సూచనలు ఇచ్చినటువంటి నా గురువు గారు నాగుల మీరా గారికి, మరి ఇప్పుడే ఈ కార్యక్రమం నుండి వీడ్కోలు తీసుకుని వెళ్ళినటువంటి మా అందరి ఆప్తులు గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ చిన్ని గారు, గౌరవ శాసనసభ్యులు గద్ద రామోహన్ గారు, పొన్నం వెంకటేశ్వరరావు, అదేవిధంగా నా మన సోదరులు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోతుగుంట విజయబాబు గారు, రఫీ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకి మీ అందరికీ కూడా నమస్కారం. గొట్టుకొక్కల రఘు నా కుటుంబ సభ్యుడు. నా కుటుంబంలో ఒక వ్యక్తిగానే నేను ఎప్పుడు కూడా భావిస్తాను. ఎందుకంటే
మా ఇద్దరి రాజకీయ ప్రయాణం కూడా ఒకసారి గమనించినట్లయితే ప్రతి అడుగులో కూడా మేమిద్దరం కలిసి ఉన్నాం, కలిసే అడుగు ముందుకు వేసాం. నా ప్రతి కష్టంలో అతను నా వెన్నంటే నిలబడ్డాడు. అన్ని రకాలుగా కూడా నా కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి రఘు. కాబట్టి ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. నా తమ్ముడు ఇవాళ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి బోర్డుకి చైర్మన్ గా ఈ రోజున పదవి బాధ్యతలు స్వీకరిస్తడం అనేది నిజంగా చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఇంకా కూడా ఇది కేవలం మొదటి మెట్టు మాత్రమే. ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించడానికి అన్ని రకాల అర్హతలు కలిగినటువంటి వ్యక్తి రఘు. రఘులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే తను ఏ పదవిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా కూడా సామాన్యుడిలాగా వ్యవహరిస్తాడు. ఒక కార్మిక నాయకుడికి కావాల్సినటువంటి అన్ని లక్షణాలు కూడా మనం రఘులో పుష్కలంగా చూస్తాం. ఒక కార్మిక నాయకుడికి కావాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉండాలి, అందరి కష్ట సుఖాలు తెలుసుకుని వాటిని పరిష్కరించేటువంటి ఓపిక ఉండాలి, వాళ్ళలో ఒకటిగా కలగాలి. రఘు మీ అందరిలో ఒకటిగా ఉంటాడా లేదా? మీ అందరి కష్ట సుఖాలు ఎల్లప్పుడూ పట్టించుకుని వాటిని పరిష్కరిస్తాడా లేదా? కాకి చొక్కా ధరించి చాలా మంది వాళ్ళేదో తెల్ల చొక్కాలు ఉన్నాడు కానీ ఎక్కువగా కాకి చొక్కాలను చూస్తాం రఘుని. అంటే మీలో నేను ఒకటిని అని తెలియజెప్పడం కోసం కాకి చొక్కా వేసుకుని రాష్ట్రం మొత్తం తిరిగినటువంటి వ్యక్తి. కాబట్టి చాలా సంతోషం. ఒకసారి గతం గుర్తు చేసుకుంటే విజయవాడ నగరంలో మేడే అంటే ఒక ఎర్రజెండానే కనపడేది. అటువంటి మేడే కార్యక్రమానికి విజయవాడ మొత్తాన్ని కూడా పసుపుమయం చేసినటువంటి వ్యక్తి మన రఘు. అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటి అసలు ఎర్రజెండానే కనపడలేదు ఇక్కడ. అప్పుడు నేను అనుబంధ విభాగాలకి ఇన్ఛార్జిగా మా గురువు గారు పుణ్యాన్ని ఆలోచన ఆ పదవుల్లో నేను, మన అర్బన్ పిఎన్టీసీ అధ్యక్షుడిగా రఘు ఇద్దరం కలిసి ఎర్ర జెండా అనేది లేకుండా మొత్తం పసుపుమయం చేసాం. ఆ రోజు మాకు అన్ని రకాలుగా అండగా నిలబడినటువంటి మరో వ్యక్తి మరి ఈనాటి గౌరవ మంత్రివర్యులు, ఆనాడు కూడా కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు పెద్ద లక్ష్మీనాయుడు గారు. ప్రజలకు కాసేపు ముఖ్యంగా రఘురామరాజు అభిమానులు మీరందరూ భవన ఇతర నిర్మాణ కార్మికులందరికీ అడ్వైజరీ కమిటీకి చైర్మన్ గా రఘురామరాజుని నియమించడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా కార్మికుల గురించి అనుక్షణం ఏ రోజు విజయవాడ ఎడిషన్ పేపర్ చూసినా రెగ్యులర్ గా ఒక స్టేట్మెంట్ ఒట్టుముక్కల రఘురామరాజు స్టేట్మెంట్ లేని రోజు ఆల్మోస్ట్ నేనైతే చూడలేదు. సో అనుక్షణం ఎవరినైతే అంటి పెట్టుకుని ఉన్నాడో మరి వారితోనే ఉండేలాగా పదవి ఇవ్వటం అనేది డెఫినెట్ గా చాలా సముచిత నిర్ణయం. ఇందాక తమ్ముడు పట్టాలు గారు చెప్పినట్టు ఇంకొకటే కాదు, రాబోయే రోజుల్లో ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆయన అన్నమాట ఖచ్చితంగా నిజమవుతుంది. రఘురామరాజు విజయవాడలో పుట్టాడు, నేను విజయవాడలో పుట్టా. విజయవాడలో పుట్టిన రఘురామరాజు ఇద్దరికి చాలా మంది మన పేర్లు పెట్టుకుంటారు, పదవులు ఆలోచించుకుంటారు. చూద్దాం. పట్టాభి గారు
ఇందాక చెప్పారు ఆయన నేను ఇంచుమించు ప్రతిరోజు కూడా నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మాట్లాడుకోవడం, ఎందుకంటే నాది ప్రతిరోజు ప్రెస్ మీట్లు, పట్టాభి గారు ప్రతి 2 రోజులకో 3 రోజులకో ఆయన రీసెర్చ్ కూడా చేసి నాదేమో కొంచెం గుమ్మడి వెంకటేశ్వర లాగా చెప్తూ ఉంటారు, ఆయన ఎస్వి రంగారావు తేడా కొడుతూ ఉండేవాడు ఆయన. మేము మాట్లాడుకుని ఇవాళ మీకు ఎందుకంటే మళ్ళీ ఆ లైవ్ మీడియాలో లైవ్కి మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా పట్టాభి గారు నేను ఆ 4 సంవత్సరాలు అంటే మధ్యలో నన్ను చంద్రబాబు కనబడకుండా చేసినప్పుడు, అలాగే నన్ను కొట్టిన తర్వాత పట్టాభి గారు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ముందే కొంత చూపెట్టి నా బాడీ ఎంత క్లియర్గా ఉందో చూడండి, ఏదైనా అయిందంటే మీరే కాలేదంటే ఆమె కనబడకుండా కొట్టేస్తాను. సో ఎవరు కూడా మరి గుర్తు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా నేను కానీ పట్టాభి గారు కానీ ఇంకా కనపడిన మన ఎంతో ఉంది. చాలా మందిని కొట్టారు, వాళ్ళు చెప్పుకోలేదు, మేము చెప్పేస్తాము, చూపెట్టుతాం అంతే. అదర్వైజ్ మాకులాగా కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, దెబ్బలు తిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి భయం చేతో సిగ్గు చేతో వాళ్ళు చెప్పుకోలేదు. మా ఇద్దరికి భయం లేదు కాబట్టి మేము ఓపెన్గా జరిగిన అన్యాయాన్ని ప్రజలందరికీ తెలియజేయడం, ప్రభుత్వం జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా నిర్భయంగా ప్రజలకు తెలియజేయడం, మరి దాన్ని ప్రజలందరూ కూడా విశ్వసించారు. ఇంతటి అద్భుతమైన విజయాన్ని కూటమికి ఇచ్చారు. ఎవరు కూడా ఊహించినటువంటి విజయాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఈయన సుమారు 40 లక్షల మందికి రిప్రజెంటేటివ్గా ఉంటాడు. ఇప్పుడు మా రఘు, మా ఎమ్మెల్యేలు 1 లక్షల మంది ఓటర్లు రిప్రజెంట్ చేస్తాం. కానీ రఘురామరాజు గొడ్డు ముక్కల 40 లక్షల మందిని రిప్రజెంట్ చేస్తున్నాము. ఇది మామూలు విషయం కాదు. ఇక్కడ ఉన్న కార్మికుల్ని, ఆటో యూనియన్ వాళ్ళని అందరినీ చూస్తే వాళ్ళ హృదయాల్లో నేను ఎంత ప్రేమిస్తున్నారో రఘుని అర్థమవుతుంది. మీరు మీ అండదండలు ఎప్పుడు మా రఘురామరాజుకి ఉండాలని, అతను ఎప్పుడు అనుక్షణం ఆహార్నిషం మీకోసమే కష్టపడతాడు. గతంలో భవన నిర్మాణ కార్మికులు 2-3 సంవత్సరాల పాటు ఎంతో కష్టపడ్డారు. ఈ సొమ్ములు కూడా మరి కొంచెం సైడ్ ట్రాక్ లో వెళ్ళిపోయి అన్నారు. ఆ డబ్బులన్నీ మరి వెనక్కి కనెక్ట్ చేయవలసిన బాధ్యత ఇప్పుడు రఘురామరాజు ప్రదర్శన ఉంది. అలాగే పట్టాభి గారు కానీ, నేను కానీ, నాగుల మీరా గారు అందరూ కూడా మీ సేవకై ఉన్న రఘురామరాజుకి ఏ పని కావాలి అన్నా మా సాయశక్తుల మేరకు తప్పకుండా కృషి చేసి రాబోయే రోజుల్లో భవన నిర్మాణ కార్మికులకు ఇప్పుడున్న కష్టాలన్నీ తొలగించడంలో కృషి చేయబోయే రఘురామరాజుకు అండగా పార్టీ కూటమి నాయకులందరూ ఉంటారు అని చెప్పి ఖచ్చితంగా మీ అందరికీ రఘురామరాజు తరఫున హామీ ఇస్తూ మరిన్ని ఉన్నత పదవులు అంటే ప్రస్తుతానికి అయితే మీకు సేవ చేసి మీకు సాటిస్ఫై అయిన తర్వాత మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయనకి ఈ స్థానం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, కూటమి నాయకులు, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అదేవిధంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు నాకు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం
నాకు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ సంబంధించి అడ్వైజరీ కమిటీకి చైర్మన్గా నియమించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాబోయేటువంటి రోజుల్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏదైనా అమలు చేయాలి, ఏదైనా పథకాలు అమలు చేయాలనే అంశంలో ఒక సుదీర్ఘ కసరత్తు చేసి అవసరమైతే లోకేష్ గారు మాకు చెప్పింది ఏంటంటే ఇతర రాష్ట్రాల మొత్తాన్ని కూడా అధ్యయనం చేసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భవన నిర్మాణ సంక్షేమం ఈ రాష్ట్రం జరగాలని చెప్పి లోకేష్ గారు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలోనే నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీని కూడా సందర్శించబోతా ఉన్నాం. అఫీషియల్గా అవన్నీ కూడా నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీని కూడా మన విజయవాడలో నెలకొల్పుతోని సందర్భంగా తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. వాళ్ళ సంక్షేమం గతంలో ఏ విధంగా అయితే 12-14 మెమో ఇచ్చి ఆపేసారు అవన్నీ కూడా తిరిగి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ భవన నిర్మాణ కార్మికుల కోసం కట్టుబడి తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.